ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అందించారండి. ఆ వివరాలు ఏంటన్నది మనం వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది పూర్తిగా. మరోసారి ఛానల్ వస్తే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో మొత్తం మీద అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక ఏదైతే రేవంత్ సర్కార్ తన మార్క్ అయితే చూపిస్తున్నారు. నిరుద్యోగులకు సంబంధించి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందనమాట. తెలంగాణలో 10,954 గ్రామాల్లో ఏఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గతంలో వీఆర్ఓ కావచ్చు, వీఆర్ఎల్ఓగా పనిచేసిన వారిని ఈ వ్యవస్థలో భాగం చేయాలని, ఇందుకోసం కూడా వారికి పరీక్ష పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో రద్దు అయినటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వ్యవస్థను కూడా మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అందుబాటులో ఉండే గ్రామ రెవెన్యూ అధికారి లేదా గ్రామ రెవెన్యూ సహాయక అధికారులు పనిచేసిన వారిని వినియోగించుకోవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సో అభ్యర్థులు లేని సమయంలో కొత్త నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగులకు అవకాశాలు కూడా కల్పించాలని చెప్పేసి ప్రణాళికలు సృష్టిస్తుంది అనమాట. సో మొత్తం మీద పరీక్షల్లో ఉత్తీర్ణమైన వారికి అవకాశం కల్పించగా మిగిలిన పోస్టులు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసే ఆలోచనలో ఉన్నట్లు రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక వీఆర్ఓ వ్యవస్థలను నిర్వహించి అందులో మెరిట్ సాధించిన వారికి అవకాశం కల్పిస్తారు. ఇందులో మిగిలితే వాటితో కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. వీఆర్ఎల్గా తప్పనిసరిగా ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉంటేనే పరీక్ష రాయడానికి అర్హులుగా సూచించారనమాట. ఇక ఈ ఉద్యోగాలకు 18 నుంచి 44 వయసు గల వారు అర్హులు. అయితే ప్రజెంట్ ఇక టీఎస్ఏఆర్ఓ నోటిఫికేషన్ 2000 ఇంకా విడుదలైతే కాలేదు. సో మొత్తం మీద అయితే దీనివల్ల తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే భూములకు సంబంధించి గతంలో ఈ వ్యవస్థ ఉండేది, తర్వాత ప్రస్తుతం తీసేశారు, మరోసారి కొనసాగించబోతున్నారట. ఇటు నిరుద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు, ఇటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దాంతోపాటు ప్రజలకు కూడా అందుబాటులో రెవెన్యూకి సంబంధించిన అంశాలు పరిశీలిస్తారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి తన మార్కును అయితే చూపిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో అక్రమాలకు హైడ్రా పేరుతో కూల్చివేస్తున్నారు. రైతు రుణమాఫీ కూడా కంప్లీట్ అయింది. సో మొత్తం మీద అయితే కొంత కాలేదని చెప్పేసి చాలా మంది రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. సో ప్రస్తుతానికైతే ఒక లేటెస్ట్ అప్డేట్ సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట సీఎం